రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు పథకం బంద్ అయిపోయిందని నేనన్నా. అయ్యా ఇది ఫుల్లు కాదు, బంధు గానికే డిసెంబర్లో మొదలు పెట్టినాం. మే 9 తారీఖు లోపల రైతు బంధువు రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకు ప్రతి రూపాయి అందిస్తా. మే 9 నాడు అమరవీరుల స్తూపం దగ్గరికి రా, నేను మొత్తం వేస్తా. వేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా, ఒకవేళ వేస్తే నువ్వు ముక్కు నేలకు రాయాలని సవాలు విసిరిన. అన్ని తయారు చేసినాం, పని అంతా పూర్తి చేసినాం. ఇవాళ దొంగ దెబ్బలు ఇవ్వడానికి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కలిసి కుట్ర చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలు వేస్తున్నాడు, ఎట్లయినా అడ్డుకోమని ఫిర్యాదు చేస్తే ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం రేవంత్ రెడ్డి ఖబర్దార్, నువ్వు రైతు భరోసా నిధులు రైతులకు వేయొద్దు, నువ్వు 13 తారీఖు ఎన్నికలు అయినాకనే వేయాలి, ఈ పట్ల వేయొద్దని నాకు నోటీస్ ఇచ్చింది. నేను అడుగుతున్నా, 2018 ఎన్నికల సందర్భంగా శాసనసభ ఎన్నికలు జరుగుతుంటే పోలింగ్ బూతులకు ఓటర్లు పోతుంటే సెల్ ఫోన్లల్లో ఎస్ఎంఎస్లు మీ ఖాతాల పైసలు పడ్డాయి, మీరు ఓటు బీఆర్ఎస్కి వేయండి ఆయనలో ఎస్ఎంఎస్ వచ్చిన మాట నిజం కాదా? 2018 నాడు బీఆర్ఎస్ రైతుల ఖాతాల నగదేస్తేనేమో బీజేపీలకు సంతోషమైంది, వాళ్ళ ఫోన్లలో మెసేజ్లు పంపించారు, ఆయనలో అడ్డుకోలే. ఇవాళ ఈ తెలంగాణ రైతుల రుణం తీర్చుకోవడానికి మే 9 తారీఖు లోపల రైతు భరోసా నిధులు నేను ఖాతాలు వేస్తా అంటే వేయొద్దని ఎన్నికల సంఘం నాకు ఇవాళ నోటీస్ ఇచ్చింది. ఈ ద్వంద్వ నీతి దొంగ నీతి బీఆర్ఎస్ బీజేపీ కలిసి పన్నుతున్న కుట్ర ఈ తెలంగాణ రైతాంగానికి తెలియదనుకుంటున్నారా? అయినా ఏది జరగాలనో అది జరిగి తీరుతుంది, ఎక్కడికి చేరాలో అక్కడికి నగదు చేరి తీరుతుంది. 9 తారీఖు నాడు చంద్రశేఖర్ రావు నువ్వు రాసి పెట్టుకో, అమరవీరుల స్తూపం దగ్గరికి రా, నేను ఇచ్చిన మాటకు నిలబడతానో లేదో 9 తారీఖు నాడు తెలుసుకుందామని నేను ఇవాళ చంద్రశేఖర్ రావుకు సవాల్ విసురుతున్నా. అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి హరీష్ రావు మాట్లాడుతున్నాడు. మామ అల్లుళ్ళు ఎట్లా తయారైనరా అంటే, మా అల్లుడేమో ఆనిముత్యం అంట, మామనేమో స్వాతి ముత్యం అంట. వీళ్ళిద్దరు బుద్ధిమంతులు. ఈ బుద్ధిమంతులకు సర్ది కడితే బొడ్రాయి కాడ పోయి కూర్చొని భోజనం చేసి మళ్ళీ ఇంటికి వచ్చి బోర్లో వండుకున్నారు 10 ఏళ్ళు. ఎన్నడన్నా ఈ రాష్ట్ర రైతుల గురించి కానీ, ఈ రాష్ట్ర నిరుద్యోగుల గురించి కానీ, ఈ రాష్ట్ర ఉద్యమకారుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ఈ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డల గురించి కానీ ఏ రోజైనా ఆలోచన చేసిండ్రా? 10 ఏళ్లలో 21 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ చేతికిస్తే సిగ్గులేని దద్దమ్మలు వరంగల్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేయలేదు, మీకు ఔటర్ రింగ్ రోడ్డు వేయలేదు, మీకు ఎయిర్పోర్టు కట్టలేదు, మీ టెక్స్టైల్ పార్కు పూర్తి చెయ్యలేదు, మీ లెదర్ పార్కుకు అనాపైసి ఇయ్యలేదు. ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు. మరి 21 లక్షల కోట్ల రూపాయలు ఏ గద్దెత్తుకపోయింది, ఏ అనకొండ మింగింది? ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గు కాకుండా 100 రోజులు కూడా కాలేదు, అప్పుడే దిగిపో అంటారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మీలా కడుక్కోనో మంది పిల్లల్ని చంపో ఇవాళ కుర్చీలకు రాలే. నీలాకటోళ్ళని ఎంతో మందిని తొక్కుకుంటా ఇవాళ ఈ కుర్చీలకు వచ్చిన బిడ్డ అల్లాటప్పగా రాలే. అండగా కొండా మురళీధర్ రావు లాంటి వాళ్ళు ఉండబట్టి, వరంగల్ ఈస్ట్లో గెలవబట్టి ఇవాళ ఈ కుర్చీలో ఉన్నాం. ఎవడో దారిన పోయే దాన వచ్చి నువ్వు దిగిపో అంటే దిగిపోవడానికేమో నీ బానిసలు అనుకుంటున్నావా? అందుకే ఇవాళ స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా, చంద్రశేఖర్ రావు